హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై చిత్ర ఫోటోగ్రఫీ యూట్యూబ్ ఛానల్. అందరికీ స్వాగతం సుస్వాగతం. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ విష్ యూ ఆల్ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ 2021. సో మొత్తానికి 2020 అయిపోయింది. అందరికీ కష్టంగానే గడిచింది. చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం అండ్ సో వీ వెంట్ త్రూ టఫ్ టైమ్ డ్యూ టు దిస్ COVID-19. సో థింగ్ ఏంటంటే ఆ ఫేజ్ అయిపోయింది. So let's hope 2021 will open new doors to for our better life. సో ఏవైతే మనం 2020లో మిస్ అయ్యామో, చేయలేకపోయామో అవన్నీ 2021లో చేసుకుందాం అండ్ చేయండి, ప్లాన్ చేసుకోండి. స్టిల్ ఇంకోటి ఏంటంటే ఇంకా వ్యాక్సిన్ అనౌన్స్మెంట్లు జరిగాయి, అప్రూవల్ వచ్చాయి కానీ మనకు రాలేదు. సో స్టిల్ నెక్స్ట్ ఫ్యూ మంత్స్ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఎందుకంటే ఇప్పుడు మోర్ కోవిడ్ కేసెస్ ఉన్నాయి కాబట్టి సో మన జాగ్రత్తలో మనం ఉండాలి టిల్ వీ గెట్ వాట్ ఎవర్ ద ఫేజెస్ ఆఫ్ షాట్. అంటే ఒక డోస్, సెకండ్ డోసులు ఉండొచ్చు. సో 2 డోసులు పూర్తయ్యి అంతవరకు కొంచెం జాగ్రత్తగా ఉంటే బెటర్. ఓకే, సో మనం 2021లోకి అడుగు పెట్టాం. సో ఈ సందర్భంగా నేను ఇచ్చే ఒకే ఒక సజెషన్, ఎందుకంటే చాలా ఇవ్వచ్చు బట్ మీకు గుర్తుండాలనే ఉద్దేశంతో ఒకే సజెషన్ ఇస్తా. సో అదేంటంటే లెర్నింగ్కి పెద్దపీట వేయండి. సో కొత్త విషయాలు, అది ఫోటోగ్రఫీ కావచ్చు, లేదంటే వేరే కెరీర్కి సంబంధించి కెరీర్ గ్రోత్కి సంబంధించిన విషయాలు కావచ్చు, మీరు ఎందులో ఆసక్తి చూపుతున్నారో ఆ విషయాలు కావచ్చు. సో అందులో కొత్త విషయాలు తెలుసుకోవడం కోసం, నేర్చుకోవడం కోసం ఎక్కువ సమయం కేటాయించండి. ఓకే, డోంట్ వేస్ట్ యువర్ టైం. సో ఇంకోటి ఏంటంటే ఒక విషయం నేర్చేసుకొని అబ్బా ఇది చాలు అనే సంతృప్తిలోకి జారుకోకండి. ఓకేనా, ఎందుకంటే చాలా విషయాలు నేర్చుకోవాల్సి ఉంది. ఎందుకంటే లేటర్ తర్వాత మనం ఫీల్ అవుతాం అనమాట, అరే ఎంత టైం ఉండే అప్పుడు వేస్ట్ చేసాం, ఇప్పుడు టైం లేదు నాకు అనే మాట మీరు అనుకోకుండా ఉండాలంటే సో ఇప్పుడే మీరు అలర్ట్ అయితే మంచిదన్నమాట. సో డోంట్ వేస్ట్ యువర్ టైం టూ మచ్. లెర్నింగ్కి పెద్దపీట వేయండి, ఎక్కువ సమయం గడపండి. ఓకే, కొత్త విషయాలు తెలుసుకోవడం కోసం ఎఫర్ట్ కూడా పెట్టండి. ఓకేనా, సో అదొక్క సజెషనే నేను ఈ న్యూ ఇయర్ వెల్కమ్ చేస్తూ మీకు ఇస్తున్న ఒకే ఒక సజెషన్. ఓకే, ఫాలో అవుతారు అండ్ సక్సెస్ అవుతారని ఆశిస్తున్నా. అండ్ ఇక మన ఛానల్ విషయానికి వచ్చేసరికి ఒక రివ్యూ చేద్దాం. 2019 అసలు 2020లో మన ఛానల్ ఎలా పర్ఫామ్ చేసింది అన్న విషయం ఒక క్విక్గా స్టాటిస్టిక్స్ చూద్దాం. సో ఇక్కడ అనలిటిక్స్లో చూస్తున్నా 2019లో మన ఛానల్ మొత్తం కలిపి 2019లో మన ఛానల్ మొత్తం కలిపి 6,000 వ్యూస్ మాత్రమే ఉన్నాయన్నమాట. 6,000 వ్యూస్ మనం దక్కించుకున్నాం. అండ్ ఇంపార్టెంట్లీ చూస్తే సబ్స్క్రైబర్స్ జస్ట్ 336 మంది సబ్స్క్రైబ్ అయ్యారు. ఇక 2020లో చూస్తే కనుక డ్రాస్టిక్ మూవ్ ఉంది ఫార్వర్డ్గా. అదేంటంటే మనకి అక్కడ 6,000 వ్యూస్ నుంచి 2020లో 1,30,000 వ్యూస్ పెరిగిందనమాట ఆ ఇయర్ అంతా. అండ్ ఇక సబ్స్క్రైబర్స్ విషయానికి వచ్చేసరికి మేజర్ మూవ్, 3,000 సబ్స్క్రైబర్స్ మనకి కొత్తగా జాయిన్ అవ్వడం జరిగింది, విచ్ ఈస్ వెరీ గుడ్. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ మనకి మేజర్ మూవ్ ఏంటంటే మానిటైజేషన్ ఎనేబుల్ అయింది, అంటే ఎలిజిబిలిటీ సంపాదించుకున్నాం మనం 2020లో. సో ఇది పాజిటివ్ న్యూస్ అబౌట్ అవర్ ఛానల్ అనమాట డ్యూరింగ్ 2020. ఇక్కడ ఒక్క విషయం మీకు యాడ్ చేద్దాం అనుకుంటున్నా, ఉపయోగపడుతుందని. సో మీకు గుర్తుందో లేదో, నేను ఫిబ్రవరి 2020 ఎప్పుడైతే ఈ కోవిడ్ వల్ల లాక్డౌన్ ఎదుర్కొన్నామో ఇమ్మీడియట్గా నేను ఒక వీడియో చేయడం కూడా జరిగింది. ఎలాగో మనం లాక్డౌన్ తప్పదు, సో ఇంత టైం మనం స్పెండ్ చేయబోతున్నాం ఇంట్లోనే, వై కాంట్ వీ మేక్ యూస్ ఆఫ్ ఇట్. ఈ సమయాన్ని మనం కరెక్ట్గా ఉపయోగించుకుంటే ఏదో ఒక విషయంలో మనం పనికొచ్చేలా చేయొచ్చు కదా అనే ఉద్దేశంతో ఒక ఇన్స్పైరింగ్ వీడియో చేయడం జరిగింది. మీకు చేయడమే కాదు, మీకు ఆ వీడియోలో చెప్పడమే కాదు, అది నాకు నేను చెప్పుకున్న విషయం అని పదే చెప్పడం కూడా జరిగింది. సో అందులో భాగంగానే నేను మోర్ ఎఫర్ట్ 2020లో ఆ డ్యూరింగ్ లాక్డౌన్ టైంలో నేను ఎక్కువ ఎఫర్ట్ పెట్టి మన ఛానల్ మీద వర్క్ చేయడం జరిగింది. అఫ్ కోర్స్ రిజల్ట్ కూడా మనకి పాజిటివ్గానే 2019తో పోలిస్తే 2020లో
ఈ మేజర్ మూవ్ జరిగింది. నంబర్ ఆఫ్ వ్యూస్ పెరిగింది, 3000 సబ్స్క్రైబర్స్ యాడ్ అయ్యారు, అండ్ మానిటైజేషన్ ఎనేబుల్ అయింది. సో దిస్ ఈజ్ ఒక సక్సెస్ స్టోరీ ఫర్ అవర్ ఛానల్ డ్యూరింగ్ 2020, పాజిటివ్ స్టోరీ అని చెప్పుకోవచ్చు అనమాట. బట్ నేను దీన్ని చూసి మురిసిపోవాలంటే కనుక లేదు, ఎందుకంటే నాకు స్టిల్ నమ్మకం ఏంటంటే మన కంటెంట్ షుడ్ రీచ్ మోర్ పీపుల్, చాలామందికి ఇంకా చేరాలి అండ్ వాళ్ళు బెనిఫిట్ పొందాలి. బట్ స్టిల్ 3000 మెంబర్స్ దగ్గరే ఇంకా స్లోగా గ్రోత్ ఉందన్నమాట. సో ఆ విషయంలో నేను సాటిస్ఫై కాలేదు, అవ్వద్దు కూడా. సో అందుకే నేను 2021లో ఒక గోల్ పెట్టుకోవడం జరిగిందనమాట. ఇంకోటి ఏంటంటే గోల్, నేను ఇప్పుడు మొత్తం మనం 3000 సబ్స్క్రైబర్స్ ప్లస్ ఉన్నారు. సో గోల్ పెట్టుకుంటే ఒక 10,000 20,000 కాదు, ఏకంగా దిస్ టైమ్ ఐఎమ్ సెటింగ్ మై గోల్ 1 lakh సబ్స్క్రైబర్స్ 2021, ఎండ్ ఆఫ్ 2021 డిసెంబర్ 31 కల్లా మనకి 1 lakh సబ్స్క్రైబర్స్ రావాలి. ఇది మన గోల్. ఓకే, ఎందుకంటే గోల్ చాలా కొంచెం పెద్దదే పెట్టుకోవాలి కూడా, ఎందుకంటే కొడితే కుంభస్థలాన్నే కొట్టాలి. మనం చిన్న చిన్న గోల్ పెట్టుకొని అందులో 50% చేసుకుంటే కనుక మనం ఎక్కువ ఎఫర్ట్ పెట్టాం. సో అందువల్లే పెద్ద గోల్ పెట్టుకుందాం. లెట్స్ సి, 1 lakh సబ్స్క్రైబర్స్ గోల్ పెట్టుకున్నాం. ఎండ్ ఆఫ్ ఇయర్ మనకి 50,000 సబ్స్క్రైబర్స్ వచ్చినా వెరీ గుడ్, విల్ టేక్ ఇట్ ఫ్రమ్ దేర్. ఓకే, సో మీరు కూడా ఒక గోల్ పెట్టుకొని వర్క్ చేయండి. ఎందుకంటే ఈ గోల్ పెట్టుకోవడం వల్ల మనకి ఏమవుతుందంటే మీ ఎఫర్ట్స్ రైట్ డైరెక్షన్లో వెళ్తుంది అండ్ అన్నెసరీ టైం వేస్ట్ చేయరు అనమాట. సో అది నా కోసం చెప్పట్లేదు, మీ గ్రోత్ కోసం, మీ బెటర్ ఫ్యూచర్ కోసం చెప్తున్నాను అనమాట. సో సెట్ యువర్ గోల్. ఓకే, మనకి గోల్ సెట్టింగ్ అనేది పెద్ద అలవాటు కాకపోవచ్చు ఈవెన్ నాకు కూడా, బట్ దిస్ ఇస్ గుడ్ కదా. ఒకటి అనుకుంటాం, అది సాధిస్తాం. ఇప్పటి నుంచైనా మనం వాటిని మన లైఫ్ స్టైల్లో పెట్టుకుందాం. ఓకేనా, ఒక గోల్ పెట్టుకుని వర్క్ చేద్దాం. ఇందులో చాలా మంచి విషయాలు ఏంటంటే అన్నెసరీ టైం వేస్ట్ అంతా పోతుంది. సో అది విషయం అనమాట. అండ్ మనకి మోర్ మేనేజ్మెంట్ స్కిల్స్ వస్తాయి, టైం సేవింగ్ స్కిల్స్ వస్తాయి, ఏది ఇంపార్టెంట్ ఏదని ఇంపార్టెంట్ అని తెలుసుకునే ఒక నాలెడ్జ్ వస్తుంది అనమాట, విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో అది మనకు ఉపయోగపడుతుంది. సో అంతే ఫ్రెండ్స్, ఈ విషయాలు గుర్తొచ్చిన విషయాలు మీతో షేర్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఇవి యాడ్ చేశాను అంతే. బట్ ఓవరాల్గా అయితే ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. అండ్ hope this 2021 will bring everything you wanted. I hope ఈ 2021లో మనం ఈ కోవిడ్ నుంచి గట్టెక్కుతామని అండ్ యథావిధిగా మనం బ్యాక్ టు అవర్ నార్మల్ లైఫ్ కోసం ఎదురు చూస్తున్నాం. అది జరగాలని కోరుకుంటూ అండ్ సెలవు తీసుకుంటున్నా. అండ్ నెక్స్ట్ వీడియోలో మీ ముందు మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తోటి వస్తా. టిల్ దెన్ యూ గైస్ టేక్ కేర్, బాయ్ బాయ్.